చూద్దాం. ఇక అమరావతిలో 2,344 ఎకరాల 12 సెంట్ల భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఎర్రుపాలెం టు నంబూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం భూమిని సమీకరించబోతోంది ప్రభుత్వం. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో ఈ భూమిని సేకరించబోతున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు తీసుకునేందుకు అధికారం సిఆర్డీఏ కమిషనర్ కు ఇచ్చింది ప్రభుత్వం. సిఆర్డీఏ సమర్పించబోతున్న భూమిలో 689 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1627 ఎకరాలు పట్టా భూమి, 26 ఎకరాల అసైన్డ్ భూమిగా ఉంది. దీనికి సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 2,344 ఎకరాల 12 సెంట్ల భూమికి సంబంధించి భూసేకరణ నోటీసులు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సో ఎలా జరగబోతోంది? భూమి ఇవ్వడానికి ప్రజలు ఓకే చెప్తున్నారా? అప్డేట్స్ ఏంటి శివ? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి మొదట్లో 29 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత 8 గ్రామాలు పెంచారు. తాజాగా రాజధాని పరిధిని విస్తరించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే సంబంధించి కూడా ప్రత్యేకంగా భూ సమీకరణ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే తాడికొండ మండలంలో 4 గ్రామాల్లో 2,354 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మోతడకతో పాటు ఏదైతే రాజధాని పరిధి మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలో 4 గ్రామాల్లో భూములు తీసుకుంటారు. ఇప్పటికే రాజధానికి సంబంధించి అనేక ప్రాంతాల్లో మొదటి ఫేజ్ అభివృద్ధి జరగలేదు. రెండో ఫేజ్ తీసుకుని ప్రయోజనం ఏంటని చెప్పి రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మూడో ఫేజ్ కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 3 గ్రామాల పరిధిలో మరొకసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ప్రభుత్వ తీరుపై రాజధాని ప్రాంత రైతులైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 1, 2 మీరు చెప్పినట్టు ఫేజ్ 1 లో కేవలం 18% డెవలప్మెంట్ మాత్రమే చేసింది. ఇంత భూమిని ఆక్యుపై చేసుకొని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఇంకా ఇటు ప్రభుత్వానికి ఉన్న టైం చూసినా సరే 2.5-2 years కనిపిస్తోంది. సో అసలు ప్రభుత్వం ఏం చెప్తోంది శివ? రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉన్నాము. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల కాలంగా రాజధానిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్నల్ సంబంధించి కనెక్టివిటీ, ప్రపంచ దేశాలకు సంబంధించి అమరావతి కనెక్టివ్ కావాలంటే ముఖ్యంగా రైలు, విమానము, అలాగే రోడ్డు కనెక్ట్ ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే రోడ్డు, విమానానికి సంబంధించి అలాగే రైల్వే జోన్కి సంబంధించి భూములు తీసుకోవాలి. భూములు తీసుకుంటేనే రైల్వే జోన్ వస్తుంది. అప్పుడు ఢిల్లీ నుంచైనా, చెన్నై నుంచైనా, కలకత్తా నుంచైనా, దేశంలో ఎక్కడి నుంచైనా సరే అమరావతికి వెనువెంటనే చేరుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. కూడా ఖచ్చితంగా రైతులు భూములు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఫేజ్ 1 లో తీసుకున్న రైతుల భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామంటూ కూడా రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ జరగలేదు. ఇంకో 3 సంవత్సరాలు టైం పడుతుంది అంటున్నారు. మరి ఫేజ్ 2, ఫేజ్ 3 కి సంబంధించిన రైతుల దగ్గర భూములు తీసుకుని వాళ్ళకి ఎట్లా సర్దుబాటు చేస్తారు? మొదటి విడతకు సంబంధించి దాదాపుగా 34,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. రెండో ఫేజ్ కు సంబంధించి 29 ఎకరాలు, మూడో ఫేజ్ కు సంబంధించి 2,300 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 1, 2, 3 ఫేజులకు సంబంధించి కూడా రైతుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2016లో రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిన దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 29 గ్రామాల ప్రజలు ఇచ్చారు. కానీ 2016 నుంచి 2026 వచ్చినా కానీ ఏమాత్రం కూడా రాజధాని పరిధిలో అభివృద్ధి జరగలేదు. రైతులకు పూర్తి స్థాయిలో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇప్పటికీ కేటాయించలేదు. సో ఇక రెండో ఫేజ్, మూడో ఫేజ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటనేది రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మాత్రం రైతులు ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉంది. సప్తాజ్. థ్యాంక్ యూ శివ. ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న భూమికి సంబంధించి డెవలప్మెంట్ 2028 వరకు పూర్తి చేస్తామంటూ ఆన్ పేపర్ చెప్తోంది ప్రభుత్వం. సో ఆన్ పేపర్ చెప్పినవి ప్రతిసారి కూడా ఆన్ రికార్డ్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా ఉన్న టైంలో జస్ట్ 18% మాత్రమే డెవలప్ చేసిన ఫస్ట్ ఫేజ్ ని పక్కన పెట్టేసి ఫేజ్ 2, ఫేజ్ 3 ల్యాండ్ పూలింగ్ దిశగా ఇటు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రజల వైపు నుండి తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నా సరే అలానే ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. మరి ప్రజలు ఈ ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించి భూమిని ఇస్తారా లేకపోతే తిరగబడతారా అనేది ఇటు మరి ఎట్ ద సేమ్ టైమ్ ఇటు గవర్నమెంట్ వీటన్నిటి కూడా ఎట్లా హ్యాండిల్ చేసి, ఎట్లా డీల్ చేసి అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి భూమి పూలింగ్ ను పూర్తి చేస్తుందో కూడా చూద్దాం.